స్తోత్రం. దేవుని బిడలారా, దేవుని యొక్క మాటలు మనం ధ్యానించుకోక ముందు దేవుని ఒక మాట మనం స్తుతిద్దాం. థ్యాంక్ యూ లార్డ్ మాస్టర్, హోలీ ఫాదర్, నీకు వందనాలు. ఉదయకాల సమయంన మరొకసారి నీ పాదాల చింతకు మేము వస్తున్నాం. ఇంతవరకు నాయనా మా ప్రార్థనలు, మా విజ్ఞాపనలు, మా యాచనలు అన్నిటిని మీరు చూశారు. అయినా ఇప్పుడు మేము లేచి తిరిగి మా దిన ప్రారంభంలోకి మేము వెళ్ళకముందు మేము మరొకసారి నాయనా నీ కృప కొరకు మేము వస్తూ ఉన్నాం. నీ మాటను మేము వినాలని ఆశతో మేము వస్తున్నాం. నాయనా మీరే మాతో ఉండి మీరే మాతో మాట్లాడమని, ఆరాధించిన బిడ్డలను, ప్రార్థించిన బిడ్డలను, లేమితో, కష్టాలతో, సమస్యలతో బాధపడుతున్న బిడ్డలను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని, వారి వారి అక్కరలు, వారి వారి అవసరతలు మీరు తీర్చమని మేము ప్రార్థిస్తున్నాము. దేవా ప్రతి బిడ్డ ప్రార్థన మీరు వింటున్నారు నాయన. ఎవరిని మీరు కాదని దేవుడవు కాదు నాయన. ఎవరిని నాయన ఊరికే నాయన అతన్ని వదిలిపెట్టే దేవుడవు కాదు నాయన. అందరినీ ప్రేమించిన దేవుడవు. సమరయ్య స్త్రీ కొరకు నాయన తండ్రి, ఆ సమరయ్యని స్త్రీ కలుసుకోవడానికి మీరు ఒక్కరే వెళ్ళి అక్కడ ఆ స్త్రీ కొరకు ఎదురు చూసిన దేవుడవు తండ్రి. అవును తండ్రి, నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని అందరినీ మీరు కాదనలేదు, మీరు అవునన్నారు కనుకని మేము ఉండగలుగుతున్నాము నాయన. నీకు వందనాలు. ఇది నాన్న ప్రభా, నీ వాక్కు చేత ఈ బలహీనునితో మీరు మాట్లాడమని, ఈ ఆదివార దినము, పునరుత్థాన దినము మీరే దిగి వచ్చి అందరిని దర్శించమని. ఈరోజు ఆరాధనలోకి వెళ్ళాలి ప్రభా. ఆరాధనలో నీ కృపను ఉంచండి, నీ సన్నిధిని ఉంచండి, నీ మాటలు ఉంచండి నాయన. నీకు వందనాలు. నీ పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవడానికి మాకందరికీ మీరు సహాయం దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్ మాస్టర్, నీకు వందనాలు దేవా. ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి నాయన. ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. ఓ రాజా నీకు స్తోత్రం తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ముందున నీ వాక్యము చేత నాతో మాతో అందరితో మాట్లాడమని యేసయ్య అద్భుత నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికీ యేసుక్రీస్తు శుభనామమున ఈ ప్రత్యేకమైన ప్రార్థనకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభువు త్వరగా రాబోతున్నాడు, ఆయన త్వరగా వచ్చేస్తున్నాడు. సో కనుక ఈ భూమి మీద మనను తన రాకడ కొరకు మనను సిద్ధపరుస్తూ, నిందారహితులుగా మనను బలపరుస్తున్న దేవునికి నేను వందనాలు తెలియచేసుకుంటూ, రండి ఈరోజు దేవుని మాటను మనం ధ్యానించుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-4 వచనాలు కలిసి ఉంటాయి, చదవండి. 2-4 వచనాలు కలిసి ఉంటాయి, అవి చదవండి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ఈ అంచె దినాలలో, చివరి రోజులలో బ్రతుకుతున్న మనతో దేవుని మాట, దేవుడు మాట్లాడిస్తున్న మాట, ప్రార్థన యందు నిలకడగా ఉండండి, కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. 2 విషయాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి: ప్రార్థన, కృతజ్ఞత. ప్రార్థన యందు నిలకడగా ఉండాలి, కృతజ్ఞతలో మెలకువగా ఉండాలి. చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే, ప్రార్థన చేస్తూ 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 మధ్యలో ఆగిపోతాం. కొన్నిసార్లు మనం అనుకున్నది మనకు వెంటనే రాకపోయేసరికి మనము ప్రార్థన ఇక ఆపేస్తూ ఉంటాం. అనుకున్న సమయంలో అనుకున్నది రాకపోయేసరికి
మనం అనుకున్నట్టు జరగకపోయేసరికి ఆ ప్రార్థనను మనము నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఎందుకు ప్రార్థనలో మనం నిలకడగా ఉండాలి, ఎందుకు కృతజ్ఞతలో మెలకువగా ఉండాలి. రెండు విషయాలు, ప్రార్థనలో నిలకడ, కృతజ్ఞతలో మెలకువ. ప్రార్థన మనం అనుకున్నది జరగకపోతే ఆ ప్రార్థనలో మనకు స్థిరత్వం కోల్పోతాం. అప్పటి వరకు పట్టుదలతో ప్రార్థన చేస్తాం, ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తాం. కానీ మనం అనుకున్న సమయంలో అనుకున్నది మన యుద్ధకు రాకపోయేసరికి మనము ప్రార్థనలో నిలబడకుండా ఇక ప్రార్థన మనము నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఈ అంచె దినములలో అపవాది తన సార్వత్రిక సంఘము మీద కావచ్చు, లేకపోతే విశ్వాసుల జీవితాల్లో వాడు ప్రయోగిస్తున్నటువంటి ఒక భయంకరమైన బాణము ఏంటంటే, మనము ప్రార్థన చేయకుండా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా వాడు ఆపాలని నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. నేను అందుకే గత శుక్రవార దినాన కూడా నేను స్తుతులు అంటే సాతానుగానికి భయం, స్తుతులు అంటే సాతానుగానికి భయం. ప్రార్థించే చూడండి, వాక్యము చెప్పే వారు అందరికీ కనబడతారు, పాటలు పాడే వారు అందరికీ కనబడతారు, ఆరాధనలో పాల్గొంటున్న వారు అందరికీ కనబడతారు. కానీ ప్రార్థన చేసేవారు ప్రభువుకి కనబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ప్రార్థనకు జవాబు రాలేదు అని ఆ ప్రార్థన విషయంలో మనం త్రుట్టిల్లిపోకూడదు. కానీ ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు ఆ ప్రార్థనలో మనము నిలకడగా ఉండడము నేర్చుకోవాలి. ఇక రెండవదిగా కృతజ్ఞతలో మెలకువ. దేవుడు చేసిన దానికి మనం కృతజ్ఞత చెప్తాం. దేవుని మనము మరిచిపోతున్నాం. ఈరోజు లేయా తన 3 కుమారులను కన్నది, కానీ ఎక్కడ కూడా దేవుని స్తుతించలేదు. ప్రార్థన చేసింది, దేవుడు నా మొర విన్నాడు, నా శ్రమను చూశాడు, నా నిందను చూశాడు. ప్రార్థన విన్నాడు దేవుడు. యెహోవా నాకు మంచి గర్భఫలం ఇచ్చిందని చెప్పిందే కానీ దేవుడు నాకు ఈ గర్భాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పలేకపోయింది. అందుకే 3 కుమారులు కన్నంత వరకు ఆమె యెహోవాను జ్ఞాపకం చేసుకోలేదు, కృతజ్ఞత చెల్లించలేదు. ఎప్పుడైతే యూదా పుట్టాడో, యూదా అనగా స్తుతించుట అని అర్థం, యూదా పుట్టగానప్పుడు అనుకున్నదట, నేను యెహోవాను స్తుతించెదను అనుకున్నదట. అందుకే అతని పేరు యూదా అని పెట్టింది. ఎప్పుడైతే యెహోవాను ఆమె స్తుతించడం మొదలు పెట్టిందో దేవుడు యూదాను గొప్పవాడిగా చేశాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మనం స్తుతించడం బట్టి మనం గొప్పవారిగా అవుతామని నేను లోగడ మీకు చెప్పాను. గత రాత్రి కూడా దాన్ని మాస్టర్ రాజ్ కుమార్ సోమారం అనే యూట్యూబ్ ఛానల్లో ప్రీమియర్ లైవ్గా మేము టెలికాస్ట్ చేశాం. వీలవుతే వినండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ కూడా. దేవుని సంగమా, కృతజ్ఞతలో నిలకడగా ఉండండి, కృతజ్ఞతలో నిలకడగా ఉండండి. ఈ 2 విషయాలు క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి, చాలా ప్రాముఖ్యమైనది. సువార్త విరివిగా ప్రచారము చేయబడాలి. సువార్త వ్యాప్తి చెందాలి అంటే మనము ప్రార్థన చేసేవారముగా ఉండాలి. అందుకే పౌలు ఏమంటున్నాడంటే ఇక్కడ కొలసీ సంఘానికి రాస్తూ, మీరు ప్రార్థన చేయండి, కృతజ్ఞత కలిగి ఉండండి అని చెబితే ఏమంటున్నాడంటే, మీ ప్రార్థనలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఈరోజు అదే విషయాన్ని మన ప్రార్థనలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 2 విషయాల్లో మనము స్థిరులుగా ఉంటూ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోమని పౌలు భక్తుడు మనకు నేర్పిస్తున్న పాఠము ఏంటి? ఆ విషయం అంటే చూడండి, కిందికి వచ్చేసరికి, వాక్యము చెప్పుటకు అనుకూల సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు మీరేం చేయండి? ప్రార్థన చేయండి. వాక్యము చెప్పుటకు మాకు ఏమండి? దేవుడు అనుకూలమైన సమయము. ప్రార్థన చేస్తున్న వారలారా, ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. అందరూ దేవుని సేవకులు కావచ్చు, లేకపోతే సువార్త పరిచారకులు కావచ్చు, ఎంతోమంది
సువార్తను తమ భుజముల మీద మోసుకుంటూ వెళ్ళి అనేక ప్రాంతాలు, స్లమ్ ఏరియాలలో, బస్సులు, రోడ్లు కూడా సరిగా లేనటువంటి ప్రాంతాలలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. అయితే కొంతమంది కొట్టబడుతున్నారు, చంపబడుతున్నారు, భయంకరంగా శోధనలకు గురి అవుతున్నారు, హింసలకు గురి అవుతున్నారు. భారతదేశములో సువార్త వ్యతిరేకులు సువార్త వ్యాప్తి చెందకుండా సువార్తను అడ్డుకోవాలని ఎన్నో భయంకరమైన శక్తులు సువార్తను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఆనాడు పౌలు అదే అడిగాడు. రోమా సామ్రాజ్యంలో భయంకరమైన వ్యతిరేకత స్టార్ట్ అయ్యింది. సువార్త కొరకు యేసు ప్రభు గురించి ప్రకటన చేయకూడదు, యేసు ప్రభు గురించి ప్రకటన చేస్తే మేము చంపేస్తాము, జైల్లో పెట్టేస్తాము, కొట్టిస్తాము, ఉరి తీస్తాము, సిలువ కేసి కొడతాము, తలలు నరికిస్తామని చెప్పి మంచి మంచి శాసనాలు ఆ రోజు రాయించినట్టుగా మనం చూస్తున్నాం. అదే సిస్టము ఈనాటికి జరుగుతూనే ఉన్నది. ఇంకా భారతదేశంలో కూడా ఎంతోమంది దైవజనులను పొట్టన పెట్టుకున్నారు, ఎంతోమంది సువార్త చెప్పేవారిని పొట్టన పెట్టుకున్నారు. ఏ దేవుడు చెప్పాడండి కులం పేరట, మతం పేరట ఒకరినొకరు చంపుకోమని? ఏ మతము చెప్పింది? ఏ మతము కూడా ఒకరినొకరు చంపుకోమని చెప్పలే. ఖురాన్ షరీఫ్ కావచ్చు, లేకపోతే హైందవం కావచ్చు, క్రైస్తవం కావచ్చు, సిక్కిజం కావచ్చు, బౌద్ధయిజం కావచ్చు, అదేదైనా కావచ్చు, ఒకరినొకరు చంపుకోమని ఎవరు చెప్పలే, ఏ మతం చెప్పలేదు. కానీ మతం పేరు చెప్పి చంపుకుంటున్నారు. మతం పేరు చెప్పి అంటరాని వాడు గుడిలోకి వచ్చాడని చెప్పి చంపేస్తున్నారు. దేవుని బిడ్డలారా గమనించండి. అంచె దినాలలో మనము చేయవలసిన ప్రార్థన, ఖచ్చితమైన ప్రార్థన, ప్రతి ఒక్కరూ మానక చేయవలసిన ప్రార్థన, ఆ ప్రార్థనలో నిలకడగా ఉండి చేయవలసిన ప్రార్థన ఏమిటయ్యా అంటే వాక్యము చెప్పుటకు అనుకూల సమయము కొరకు మనం ప్రార్థన చేయాలి. గ్రాహం స్టేన్ అయ్య గారు దేశానికి మిషనరీగా వచ్చారు. సువార్త ప్రకటనలో తన కుటుంబంతో కలిసి సువార్త ప్రకటించి సేవా కార్యక్రమాల్లో పాల్గొని వస్తూ ఉంటే ఆ యొక్క వ్యాన్ మీదనే పెట్రోల్ పోసి తగులబెట్టేశారు. ఏం అన్యాయం చేశారండి? ఈరోజు మదర్ తెరీసా అమ్మగారి మీద ఏవేవో పిచ్చ కామెంట్లు చేస్తూ ఉన్నారు. డబ్బు కోసం వచ్చారు, అదని ఇదని. మనమే ఇతరుల దగ్గర అప్పులు అడుగుతూ ఉన్నాం. ఆమె డబ్బు కోసం భారతదేశానికి వచ్చిందట. దేవుని బిడ్డలారా, సువార్త అనుకూలము కొరకు పౌలు అంటున్నాడు, వాక్యము చెప్పుటకు అనుకూల సమయము కొరకు ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. వాక్యము చెప్పడానికి అనుకూలమైన సమయం దేవుడు ఇవ్వడానికి మనం ప్రార్థన చేయమని ఆనాడు పౌలు కోరుకున్నట్టుగానే అనేక మంది దైవజనులమైన మేము, సువార్త ప్రకటన యోధులు అందరూ కూడా అడుగుతున్నది ఒకటే, ప్రార్థన పరులారా, మీరు చేయవలసిన పని, మీరు చేస్తున్న ప్రార్థనలు నిలకడగా ఉండండి. రెండవదిగా సమయాన్ని పోగొట్టుకోకండి. ఆ పై వచనం 5వ వచనం, కింది వచనం చదవండి. 5వ వచనం, సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోనండి. చూడండి, సమయం పోనిచ్చుకోవద్దు. ఇది ప్రార్థనా సమయం, ఇది ప్రార్థించే సమయము, ఇది వాక్యము చెప్పడానికి అనుకూలమైన సమయం దేవుడు ఇవ్వాలని ప్రార్థించే సమయము గనక ఈ సమయాన్ని పోగొట్టుకోకుండా ప్రార్థన చెయ్యమని అడుగుతా ఉన్నారు. అంతేకాదు, వెలుపటి వారి ఎడల, సంఘము వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోవాలి. ఎన్ని జాగ్రత్తలు పౌలు భక్తుడు చెబుతున్నాడు చూడండి. సంఘములో ఉన్నవారు ఏం చేయాలో చెబుతున్నాడు, సువార్త ప్రకటన చేస్తున్న వారు కూడా ఏం చేయాలో చెబుతున్నాడు.
సంఘములో ఉన్నవారేమో ప్రార్థనలో నిలకడగా ఉండి కృతజ్ఞతలో మెలకువ కలిగి ఉండాలి. సువార్త ప్రకటనకు వెళుతున్నవారు వాక్యము చెప్పడానికి అనుకూలమైన సమయము లేదు గనక, వాక్యం అనుకూలమైన సమయం కొరకు సంఘములో సువార్తకు వెళ్ళలేని వారు ప్రార్థన చేయమని చెప్పాడు. ఇప్పుడు వెళుతున్న వారికి కూడా ఏమంటున్నాడంటే, మీరు జాగ్రత్తగా ఉండండి. వెలుపటి వారి ఎడల, సంఘమునకు బయట ఉన్న వారి ఎడల మీరు జ్ఞానము కలిగి సువార్త ప్రకటన చేయండి. జ్ఞానముతో దేవుని గురించి చెప్పండి. తెలివిగా నడుచుకోనండి. దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేస్తూ ఉంటే అనేకులు మన మీద పగబడుతూ ఉంటారు కనుక జాగ్రత్తగా ఉండమని చెబుతున్నాడు. 109వ కీర్తన 4వ వచనం చూడండి. కీర్తనకారుడు ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. అయితే చూడండి దేవుని బిడ్డలారా, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద ఏమయ్యారట? పగబట్టి ఉన్నారు. అయితే నేనేం చేస్తున్నానంటే మానక ప్రార్థన చేయుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నేను మానక ప్రార్థన చేస్తున్నాను. మన పని అదే. సువార్తకు వెళ్ళేవారు వెళతారు, చేసేవారు చేస్తూ ఉంటారు. మనం చేసేదేదో మనం కూడా చెయ్యాలి. మనం ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో ఉన్న శక్తి మనకిప్పుడు కనబడదు, కానీ అది బలమైన కార్యాలు జరిగిస్తూ ఉంటుంది. ఈరోజు అనేకమైన సంఘాలు పడిపోవడానికి కారణం ఏంటంటే, సంఘము లోపల ఉన్నవారు మానక ప్రార్థన చేయలేకపోతున్నారు, ప్రార్థనలో నిలకడగా ఉండలేకపోతున్నారు, కృతజ్ఞతలో మెలకువగా ఉండలేకపోతున్నారు. దేవుడు మేలు చేస్తే ఆ మేలు చేయడంలో థ్యాంక్స్ చెప్పుకోలేని దరిద్రత ఈరోజు అనేక సంఘాలలో దాపురించింది. క్రైస్తవ సంఘాలు కావచ్చు, కుటుంబాలు కావచ్చు, మేలు పొందుకున్నంత వరకు ఒకలాగుంటున్నాం. మేలు పొందుకున్న తర్వాత అట్లీస్ట్ దేవుని దగ్గరకు వచ్చి మనం థ్యాంక్స్ చెప్పుకోలేకుండా పోతున్నాం. అయ్యో నేను మర్చిపోయానండి అని చెబుతున్నారు. ఎంతమంది లేరండి దేవుడు చేసిన మేలును మర్చిపోయి అయ్యో నేను మర్చిపోయానండి అని చెప్పిన వారు ఎంతోమంది ఉన్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, మెలకువగా ఉండండి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మీరు మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండండి. దేవుని బిడ్డలారా, సమూయేలు భక్తుడు అంటున్నాడు, సమూయేలు ప్రవక్త అయిన సమూయేలు ఒక మాట అంటున్నాడు. పాపము అంటే దొంగతనం చేయడము, లేకపోతే వ్యభిచారము చేయడము, నరహత్య చేయడము, లేకపోతే ఒకరిని ముంచడం, ఇలాంటివే కాదు. పాపము అంటే అర్థం ఏంటంటే, నా మట్టుకు నేను పాపం అంటే అర్థం ఏంటంటే నేను ప్రార్థన చేయకపోవడమే పాపము. హల్లెలూయా. మరి ప్రార్థన చేయట్లేదంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు నువ్వేం చేస్తున్నట్టు అర్థము? ప్రార్థన మనం చేయట్లేదంటే మనం ఏం చేస్తున్నట్టు అర్థము? పాపము చేస్తున్నట్టే. ప్రార్థన చేయట్లేదంటే నువ్వు పాపము చేస్తున్నట్టే లెక్క. అందుకే 39వ కీర్తన 1వ వచనములో కీర్తనకారుడి మాట మాట్లాడుతున్నాడు. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గమును జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కముంచుకొందును అనుకుంటుని. చూడండి దేవుని బిడ్డలారా, నా నాలుకతో పాపము. ఎక్కడ చేస్తున్నావు పాపము? మనం ఏమి చేయట్లేదు, కానీ నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు గనక నువ్వు పాపము చేస్తున్నావు. నీ నోటిలో నుండి పనికిమాలిన మాటలు ఎక్కువైపోయాయి. కొంతమంది ముచ్చట్లకు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే అంత ఇంట్రెస్ట్. ప్రార్థన చేయవలసిన సమయంలో, దేవునితో గడపవలసిన సమయంలో నోటికి చిక్కం పెట్టుకోమంటున్నది దేవుని వాక్యం. మనం మాట్లాడుట తక్కువ చేయాలి, వినడం ఎక్కువ చేయాలి. చెబుతున్నప్పుడు వినరు. వినుట వలన ఏం కలుగుతుంది? మనకు విశ్వాసం కలుగుతుంది. నువ్వు దేవుని మాటలు వింటే నువ్వు విశ్వాసంలో బలపడుతావు. నువ్వు దేవుని మాటలు వింటే నీ సమస్యలను జయించగలుగుతావు. నువ్వు దేవుని మాటలు వింటే నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న ఆ బంధకములు, ఆ సంఖ్యలు తెగిపోతాయి. నువ్వు దేవుని మాటలు వింటే నువ్వు విశ్వాసంలో స్థిరపరచబడతావు. నువ్వు దేవుని మాటలు వింటే ప్రార్థన చేయగలుగుతావు. నువ్వు దేవుని మాటలు వింటే కృతజ్ఞతలో మెలకువగా ఉంటావు. దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. దొంగ రాడు అని చెప్పి ఇంటికి తాళాలు వేసుకోకుండా పడుకోము. ఆడొస్తాడో రాడో మనకు అనవసరం, కానీ మనం జాగ్రత్తలు పడతాం.
ఇంటికి తాళం పెట్టుకుంటాం, చక్కగా అన్ని తలుపులు మూసుకున్నామా లేదా చూసుకుంటాం. ఏమండి, దొంగ వస్తాడు అని మనం జాగ్రత్తలు పడతాం. అలాగే యుగ సంబంధమైన దొంగ, క్రీస్తు విరోధి, అపవాది, వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎవరిని బంధిస్తాడో తెలియదు, ఎవరిని మింగుతాడో తెలియదు, ఎవరిని లాగుతాడో తెలియదు. వాని విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే నీ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంటావు. దేవుని సంగమా, మానక ఎల్లప్పుడూ కూడా మనము ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ఏమండి, మనం ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. వినండి, బాగా చెప్తున్నాను, వినండి. మొట్టమొదటి విషయంగా ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. మొదటి విషయము 109వ కీర్తన 4వ వచనములో మానకుండా ప్రార్థన చేయాలి. వింటున్నారా? ప్రార్థన యందు నిలకడగా ఉండాలి, ప్రార్థన మానకుండా చేయాలి. మూడవదిగా చెబుతున్నాను, మూడవదిగా అపోస్తల కార్యం 10వ అధ్యాయం 2వ వచనం, కొర్నేలు ఏం చేస్తున్నాడో చూడండి. కొర్నేలు అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయిచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. హల్లెలూయా. ఏం చేయువాడట? ఎల్లప్పుడూ ప్రార్థన చేయువాడు. అమ్మ, వింటున్నారా అందరూ? ఒకసారి దేవునికి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వింటున్నారా? అందరు వింటున్నారా? మొట్టమొదటిగా మనం ప్రార్థనలో ఎలాగుండాలి? నిలకడగా ఉండాలి, నిలకడగా ఉండాలి. ప్రార్థనలో నిలకడగా ఉండాలి. మన ప్రార్థనలో ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, సువార్త ప్రకటించే వారికి వాక్యము చెప్పడానికి అనుకూలమైన సమయం దేవుడు దయచేయనట్లుగా మనం ప్రార్థన చేయాలి. భారతదేశము దేవుని వాక్యము చేత నింపబడాలి అంటే అనేకులు చెరలో ఉన్నవారు బయటికి రావాలి, బంధకాలలో ఉన్నవారి యొక్క బంధకాలు తెగిపోవాలి అంటే ప్రార్థన మనం చేయాలి. చెరలో ఉన్నవారు విడుదల పొందాలి. ప్రార్థనలో నిలకడగా ఉండి దేవుడు చేసే కార్యం కొరకు ఎదురు చూస్తూ మనం ఆ ప్రార్థనలో నిలకడగా ఉండాలి. రెండవదిగా కీర్తనకారుడు 109వ కీర్తనలో అంటున్నాడు, నేను మానక ప్రార్థన చేయుచున్నాను. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడట? ఎవరి కోసం? ఇక్కడ ఒక విషయం గమనించండి. తనంటే అందరినీ ప్రేమిస్తున్నాడట. మనం ఇతరులను ప్రేమిస్తే మనకు రిటర్న్ ఏం రావాలండి? మనం ఎవరైనా ప్రేమించామనుకోండి, మనము మళ్ళీ తిరిగి మన దగ్గరికి ఏం రావాలి? నువ్వు ప్రేమ చూపిస్తే మళ్ళీ నీ దగ్గరికి కూడా ఏం రావాలి? ప్రేమ రావాలి. లేయా తన భర్తను ప్రేమించింది. లేయా తన భర్తను ప్రేమిస్తే లేయాకు వచ్చింది ఏంటి? రిటర్ను ద్వేషం వచ్చింది. తను ద్వేషించబడింది. చూడండి, ఇక్కడ తన అందరిని ప్రేమిస్తున్నాడట. తను ప్రేమిస్తూ ఉంటే తనకు రిటర్న్ ఏమొస్తుందంటే పగ వస్తుంది. పగ. చూడండి, అదే మాట చెప్పాడు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు అట. వాహ్! నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద వారు పగబట్టి ఉన్నారు. మనం ఇతరుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు మన మీద పగ చూపించారు అనుకోండి, పగబట్టారనుకోండి, మనం ఏం చేస్తాం? వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తామా మానేస్తాం? చెప్పండి. చాలా పెద్ద మనసు ఉందమ్మా మీ అందరికీ, చాలా పెద్ద మనసు మరి కదా అండి. అంత పెద్ద మనసు, నిన్ను హింసించే వారి కొరకు కూడా ప్రార్థన చేసే పెద్ద మనసు ఉంది మీకు. మనం నిజంగా ప్రార్థన చేస్తే ప్రభు ఈ మాట చెప్పాడు కదా, నువ్వు మానక ప్రార్థన చేయమని. మనం చేయలేకపోతున్నాం కనుకనే ప్రభు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు ఈరోజు? మానక ప్రార్థన చేయండి. నువ్వు ప్రేమ చూపించిన ఇతరులు నీకు చూపించిన ప్రేమను జ్ఞాపకం చేసుకోకుండా నీ మీద పగబట్టినా కూడా నువ్వు వారి కొరకు ఏం చేయాలి? మానకుండా ప్రార్థన చేయాలి. యేసయ్య మనకు అదే నేర్పించాడు. ఆయన హింసించే వారి కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థనలో నిలకడగా ఉండండి. ప్రార్థన మానక చెయ్యండి. చివరిగా కొర్నేలు నేర్పిస్తున్న ప్రార్థన, నేను
ఆ పని చేస్తున్నాను, ఈ పని చేస్తున్నాను, ధర్మకార్యాలు చేస్తున్నాను, సంఘములో పరిచర్య చేస్తున్నాను, నేను అన్నం లేని వారికి అన్నం పెడుతున్నాను, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నాను కదండి, ఇంకేంటి దేవుని సేవ అంటే? అంటే మరి కొర్నేలు కూడా తను బహుధర్మము చేస్తున్నాడట ప్రజలకు. కొర్నేలు కూడా బహుధర్మము చేస్తున్నాడు ప్రజలకు, అనేకులకు ధర్మము చేస్తూ చివరగా ఏమన్నాడంటే, ఎల్లప్పుడూ నేను దేవునికి ప్రార్థన చేయువాడను. హల్లెలూయా. మనము ఏదో కానుకలు ఇచ్చామనో, లేకపోతే సంఘములో ఏదో చర్చ్ క్లీన్ చేశామనో, లేకపోతే అన్నం లేని వానికి అన్నం పెట్టామనో, వస్త్రాలు లేని వానికి వస్త్రాలు ఇచ్చామనో, లేకపోతే ఇంకొవరకు ఏదో సహాయం చేశామనో, ఇది చేసినంత మాత్రాన కాదు, నువ్వు చేస్తున్న దానాలు ధర్మాలు నిన్ను నరకము నుండి తప్పించవు. నీ నరకము నుండి తప్పించబడాలి అంటే నువ్వు సరి చేసుకొని నువ్వు ప్రార్థన చేసేవాడివిగా ఉండాలి. అందుకే కొర్నేలట ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడంటే, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు. 3 విషయాలండి. నిలకడగా ఉండండి, మానక చెయ్యండి, ఎల్లప్పుడూ చెయ్యండి. ఎంత మంచి విషయాలు కదండి. ఈ పని మనం చేస్తే మన కుటుంబాలు ఏమవుతాయి చెప్పండి? కట్టబడతాయా? కట్టబడవా? మన కుటుంబాలు కట్టబడతాయి, మన సంఘాలు కట్టబడతాయి, మన పరిస్థితులు మారిపోతాయి. ప్రార్థన చేస్తూ ఉంటే చూడండి, పేతురు చెరసాలలో ఉన్నాడు, సంఘము ప్రార్థన చేస్తూ ఉంది. పేతురుకు సంఘానికి సంబంధం లేదు. సంఘం ఒక చోట ఉంది, పేతురు ఒక చోట ఉన్నాడు. కానీ సంఘం ఏం చేస్తుందంటే అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన చేస్తూ ఉంటే పేతురున్న చెరసాలలోకి దేవుని దూత వెళ్ళి పేతురును చెరసాల బయటికి తీసుకొచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను చెబుతున్నానండి, పేతురును చెరసాలలో నుండి బయటికి తీసుకొచ్చింది దేవదూత. కానీ ఆ చెరసాల యొద్దకు ఆ దూతను తీసుకొచ్చింది ఏంటంటే ప్రార్థన. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఆ చెరసాల యొద్దకు దేవదూతను తీసుకొచ్చింది ఏమిటి చెప్పండి? వింటున్నారమ్మా? అందరు ఈ మాట అర్థమైందా మీకు? పేతురును చెరసాల నుండి బయటకు తీసుకొచ్చింది ఎవరు? దేవదూత. కానీ ఆ చెరసాల దగ్గరికి దేవదూతను తీసుకొచ్చింది ఏమిటి? ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అర్థం కావాలన్న ఆశ. మీరు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారో, వింటున్నారా లేదా? ఒక్క మాటనన్నా వింటే మనం దీవించబడతామని నా బాధ. అంతేగాని మిమ్మల్ని బాధ పెట్టాలని, మిమ్మల్ని ఏదో హర్ట్ చేయాలని నా ఉద్దేశం కాదు. దేవుని బిడ్డలారా, నువ్వెక్కడున్నావో, ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఉన్నావా, లేకపోతే ఆన్లైన్ ఆన్ కాల్లో ఉన్నావా, లేకపోతే గూగుల్ మీట్లో ఉన్నావా, నువ్వు ఎక్కడున్నావో, ఆఫ్లైన్లో ఉన్నావా, ఆన్లైన్లో ఉన్నావా, నువ్వు ఎక్కడుండి మాటలు వింటున్నావో, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. పేతురు చెరసాల దగ్గరికి దేవదూతను పంపించింది ఏంటంటే ప్రార్థన, సంఘ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన. ఏమండి, దానియేలు ఆ సింహపు బోనులో నుండి తప్పించింది ఏంటంటే, దానియేలు ముమ్మారు దేవునికి ఏం చేసేవాడంటే ప్రార్థన చేసేవాడు. ఈరోజు మనం ప్రార్థన పరులను చూడలేకపోతున్నాం. సంఘాలలో ఏది కొదవగా ఉన్నది, కుటుంబాలలో ఏది తక్కువగా ఉన్నది అంటే ప్రార్థన తక్కువగా ఉన్నదని చెబుతున్నాను. ప్రార్థించే సంఘాలు ఈరోజు కనబడట్లేదు. ప్రార్థించే కుటుంబాలు ఒక రోజు ఒక టైం అయితే కొర్నేలు తన కుటుంబం అంతటితో కలిసి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు ఉన్నారా అలాంటి కుటుంబాలు? నీ భార్యతో, నీ భర్తతో, నీ పిల్లలతో, కుటుంబంతో కలిసి నువ్వెంతకాలం అయింది ప్రార్థన చేసి? అసలు కుటుంబంతో కాదు, నువ్వు వ్యక్తిగతంగా బైబిల్ చదివి ఎంతకాలం అవుతుంది? నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేసి ఎంతకాలం అవుతుంది? ఏదో గూగుల్ మీట్లో అందరితో కలిసి చేయాలని అనుకుంటావు, కానీ వ్యక్తిగతంగా నీ ప్రార్థన చేసి నువ్వు ఎన్ని రోజులు అవుతుందో నువ్వు ప్రశ్న వేసుకో. ఈరోజు నువ్వు ప్రశ్న వేసుకోండి. అందుకే వాక్యము చెప్పడానికి అనుకూలమైన సమయం ఎప్పుడు దొరుకుతుందంటే మనం ప్రార్థన చేసినప్పుడు దొరుకుతుంది. హల్లెలూయా. అనేక మంది
చంపబడుతున్నారు. అనేక మంది ఏమండి ముక్కలు ముక్కలుగా కోయబడుతున్నారు. బాధ లేదా, చింత లేదా? ఈరోజు నువ్వు నేను రక్షింపబడ్డావంటే మన కొరకు ఎవరో ఒకరు ప్రార్థన చేశారు. మరి నశించిపోతున్న వారి కొరకు నువ్వు ప్రార్థన చేయనక్కర్లేదా? బాధ్యత లేదా? భారము లేదా? దేవుని బిడ్డలారా, ఇక చివరిదిగా ప్రార్థనలో మనం ఎలాగుండాలో 3 విషయాలు చెప్పాను. చివరిదిగా మనం కృతజ్ఞతలో మెలకువగా ఉండండి. కృతజ్ఞతలో మెలకువగా ఉండండి. కృతజ్ఞత చెల్లించడం మర్చిపోవద్దు. నువ్వు కృతజ్ఞత చెల్లించడం మర్చిపోతే నీ ఆశీర్వాదాలను నువ్వే ఏం చేస్తున్నావు అంటే ఆపుకుంటున్నావు. వింటున్నావా? నువ్వు కృతజ్ఞత చెల్లించడం మర్చిపోతే నీ ఆశీర్వాదాలను ఆపేసుకుంటున్నావు. లెక్క లేయా యెహోవాను ఎప్పుడైతే స్తుతించాలనుకున్నదో యూదా పుట్టినప్పుడు, లేయాను యూదాను దేవుడు దీవించాడు. ఈరోజు యూదులు అని పిలువబడుతున్నాం మనం. యూదులు ఎక్కడి నుంచి వచ్చారంటే యూదా నుండే యూదులు వచ్చారు. యూదా దేశము ఒక వ్యక్తి పేరు దేశానికే పెట్టబడింది. దేవుని బిడ్డలారా, గమనిస్తున్నారా? ఈరోజు నీ ఆశీర్వాదాలను ఆపుతున్నది ఏంటో తెలుసా? నువ్వు స్తుతించకపోవడం బట్టే. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి స్తుతించవు, దేవుడు ఇవ్వబోతున్న దాన్ని బట్టి స్తుతించవు. అసలు దేవుని పట్ల కృతజ్ఞతనే మనకు ఉండదు. ఎవరైనా ఏదైనా చేస్తే, కష్టకాలములో మనకు ఏదైనా సహాయం చేస్తే థ్యాంక్స్ అంటాం. మరి దేవుడు నువ్వు అడగకుండానే ఎన్నో చేశాడు. మరి దేవునికి ఎక్కడ థ్యాంక్స్ చెప్తున్నారండి? మనం చెబుతున్నామా చెప్పండి? థ్యాంక్స్ చెప్తున్నామా? మనకు థ్యాంక్స్ అనేదే లేకుండా పోయింది మన జీవితంలో. దేవుని బిడ్డలారా, గమనించండి. మనం దేవునికి థ్యాంక్స్ చెప్పేవారముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ చెప్పుదాం. వ్యర్థమైన విషయాలను పక్కకు పెట్టేసేయండి. సార్వత్రిక సంగమా, ఈరోజు నువ్వు నాకు అది లేదు ఇది లేదు అని కుటుంబాలుగా వింటున్న వారందరూ వినండి. సంఘాలు వినాలి, కుటుంబాలు వినాలి. నా కుటుంబంలో ఆ కష్టం ఉంది, ఈ కష్టం ఉంది, నాకు గర్భఫలం లేదు, అప్పులు అయిపోయాయి, నా ఇల్లు పాడైపోయింది, నా ఇల్లు ఎందుకో ఇలా నాశనం అయిపోతూ ఉంది, నా పిల్లలు నా మాట వింటలేరు, నా భర్త నాకు దూరం అయిపోతున్నాడు అని ఏడుస్తూ కూర్చోవడం కాదు తల్లి. ఏడుస్తూ కూర్చోవడం కాదు నాన్న. లేచి నీ దేవునికి నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన మన ప్రతి పరిస్థితిని మారుస్తుంది. ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన మన కుటుంబాలను కడుతుంది. ప్రార్థన నీ లేమిని కొట్టివేస్తుంది. ప్రార్థన నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థనే మన ఆయుధము కావాలి. ప్రార్థనే మన జీవితం కావాలి. అందుకే ఒక భక్తుడు అన్నాడు, ప్రభువా నేను ప్రార్థించకుండా నేను ఉండలేనయ్యా. ప్రార్థన వలనే ఏమండి మనకు విజయాలు వస్తాయి. ప్రార్థన వలనే మనము అపజయం నుండి తప్పించబడతాం. ప్రార్థన వలనే సాతానుగాడు వణికిపోతాడు. ప్రార్థనే పరిస్థితులను మారుస్తుంది. నీ ప్రార్థన నీ అవమానమును కొట్టివేస్తుంది. నీ ప్రార్థన నీ గర్భఫలాన్ని తెరుస్తుంది. ప్రార్థన నీకున్న రోగాలు, ప్రార్థన నీకున్న సమస్యలు, ప్రార్థన నీ కుటుంబంలోని అసమాధానమును పారద్రోలుతుంది. నమ్మిన వారు దేవునికి గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన మన స్థితిని మారుస్తుంది. అందుకే శిష్యులు ఏమడిగారో తెలుసా? యేసయ్య దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఆ ప్రార్థన మాకు చేయడం రాదయ్యా, మాకు ప్రార్థించుట ఏం చెయ్యి, మాకు నేర్పించు. నీకు ప్రార్థన చేయడం రావట్లేదా? ఒకవేళ మైండ్ని కాన్సన్ట్రేషన్ దొరకట్లేదా ప్రేయర్ చేస్తున్నప్పుడు? ప్రభువుని అడుగు, ప్రభువా నాకు ప్రార్థన నేర్పించు. నేను ఒక మాట చెప్పనా? నీకు ప్రార్థన, చాలామంది నాతో అడుగుతున్న ప్రశ్న చెప్తున్నా, నాకు ప్రార్థన రావట్లేదు, ప్రార్థన చేయడం రావట్లేదు అంటారు. ప్రార్థన చేయటం రావట్లేదు అని నాకు చెప్తున్నావు కదా, అదే దేవునికి చెప్పు, అదే ప్రార్థన అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే ప్రార్థన. దేవా నాకు ప్రార్థన రావట్లేదని చెప్పడమే ప్రార్థన. దేవునికి చెప్పు. మనుషులతో చెప్పుకుంటున్నావు. చూడండి, మనుషుల మీద నువ్వు ప్రేమ చూపిస్తున్నావు. మనుషుల మీద నువ్వు ప్రేమ చూపిస్తూ ఉంటే మనుషుల నుండి నీకు రిటర్న్ ఏమొస్తూ ఉంది? పగ వస్తూ ఉంది. పగ. వాళ్ళు కక్షపడుతూ ఉన్నారు నీ మీద. లేయా తన భర్త మొదటి కుమారుని కానీ నా భర్తగా నన్ను ప్రేమిస్తాడు, నా భర్త ప్రేమ నాకు దొరుకుతుంది అనుకున్నదట. కానీ
లేయా ఏమండి ప్రేమిస్తుంది, నా భర్త ప్రేమిస్తాడు అనుకున్నది. కానీ లేయా తన భర్తను బట్టి ద్వేషించబడింది. దేవుని బిడ్డలారా, పగవారు మన చుట్టూ లేస్తున్నారు. సాతానుగాడు భయంకరంగా వాని పనులు చేస్తున్నాడు. నమ్మకంగా ప్రార్థన మానకు బిడ్డ, కృతజ్ఞత కలిగి జీవించు. ఈరోజు నీ ఆశీర్వాదము ఎందుకు నీ దగ్గరికి రావట్లేదంటే, నువ్వెక్కడైనా తెలిసి తెలియనటువంటి తప్పులు ఉన్నాయేమో, ఏదైనా శాపం నేను వెంటాడుతుందేమో, ఏదైనా పాపము నేను వెంటాడుతుందేమో. ఒక్కసారి నీ హృదయం తెరిచి, ప్రభువా నా శాపాన్ని, నా పాపాన్ని తొలగించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు నాయన అని దేవుని దగ్గర నువ్వు క్షమాపణ కోరుకుంటే, నమ్మదగిన దేవుడు తన రక్తధారతో నిన్ను కడగడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన రక్తంతో కడగబడిన నీవు ఇక ప్రార్థనలో నిలకడగా ఉండు, కృతజ్ఞతలో మెలకువగా ఉండు. ఈ 2 పనులు నువ్వు చేయండి. ఈ 2 పనులు చేస్తే అద్భుతమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. రండి, అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. థ్యాంక్ యూ లార్డ్, నీకు స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన నేర్పుమయ్యా పరమ తండ్రి, నీ ప్రార్థన నేర్పుమయ్యా. గెత్సెమనే తోటలో నీ ప్రార్థన శిష్యులకు నేర్పినావు. గెత్సెమనే తోటలో నీ ప్రార్థన శిష్యులకు నేర్పినావు. నేర్పిన ప్రార్థనే మాకు జీవాధారము. ప్రార్థన నేర్పుమయ్యా పరమ తండ్రి, నీ ప్రార్థన నేర్పుమయ్యా. అన్నా ప్రార్థన విన్నా దేవా, నా ప్రార్థనను వినుమో ప్రభువా. అన్నా ప్రార్థన విన్నా దేవా, నా ప్రార్థనను వినుమో ప్రభువా. నేర్పుము ఆ ప్రార్థన ప్రభువా, నేర్పుము ఆ ప్రార్థన నేర్పుమయ్యా పరమ తండ్రి, నీ ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మాతో మీరు మాట్లాడిన ఈ అద్భుతమైన వర్తమానము కొరకు నీకు వందనాలయ్యా. ప్రార్థనలో నిలకడగా ఉండాలి, కృతజ్ఞతలో మెలకువగా ఉండాలి అని మీరు మాకు ఇచ్చిన ఈ అద్భుతమైన సందేశము కొరకు నీకు వందనాలు. నీ వాక్యాన్ని మా హృదయ క్షేత్రములో ఫలింపచేయండి నాయన. విని విడిచిపెట్టకుండా మాలో ఫలభరితము చేయండి ప్రభువా. లోకములోనికి వెళుతున్నాము, చీకటి మీద, పాపము మీద, అంధకార కుయుక్తుల మీద, ప్రతి రోగం మీద, ప్రతి లేమి, కొదవ మీద, కొరత మీద, సాతాను బంధకాల మీద మాకు విజయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. దినదినము నీ పోలికలోకి మేము రావడానికి, దినదినము మేము పరిశుద్ధులముగా కావడానికి నాయన, ప్రార్థన చేయలేని బిడ్డలు అడుగుతున్నారు నాయన. ఈరోజు ప్రార్థన మాకు నేర్పించమని. ఆనాడు గెత్సెమనే తోటలో నీ శిష్యులకు ప్రార్థన నేర్పావు నాయన, పరలోక ప్రార్థన నేర్పావు నాయన. నాయన సుంకరి ప్రార్థన మాకు నేర్పించు నాయన. అన్నా ప్రార్థన విన్న దేవుడవు, మా ప్రార్థన మీరు ఎందుకు వినరు నాయన? వింటారు. అన్న మూలుగులను మీరు విన్న దేవుడవు నాయన. మా మూలుగులను వింటున్నారు, మా ప్రార్థన వింటున్నారు. ప్రార్థనలో ఉన్న శక్తి మాకు ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ దాని కార్యము బలంగా ఉంటుంది నాయన. దాని కార్యాలు బలంగా ఉంటాయి నాయన. రాజులను సైతం ఏమండి తండ్రి ప్రభువా నీకు వందనాలు. సింహాసనములను కదిలించింది ప్రార్థన నాయన.
నాయనా మా పితరులు రాజ్యములను జయించారు అంటే ప్రార్థన ద్వారా మాత్రమే నాయన. ప్రార్థన ద్వారా శక్తికి మించిన పోరాటములో వారు జయాలు పొందుకున్నారు నాయన, నీకు వందనాలు. ప్రార్థన ద్వారా శత్రువును వాని పన్నాగాలను కనుగొని ఉపాయాలతో తప్పించుకున్నారు నాయన, నీకు వందనాలు. పౌలన్న చెప్పినట్టుగా అపాయములు వచ్చిన ఉపాయము లేని వారము కాదు నాయన. ఈ భయంకరమైన లోకములో మా నోటిని కాచుకుంటూ అపాయాలలో సమస్యలలో సాతాను వేస్తున్న ఆ భయంకరమైనటువంటి బాణముల నుండి ఉపాయముతో తప్పించుకునే జ్ఞానము, ఆ ప్రార్థనాత్మను నాలో మాలో మందరిలో పుట్టించండి నాయన. మా మోకాళ్ళు ఈరోజు నలుగుతే మా ముఖాలు వెలిగింపబడతాయి, మా కుటుంబాలను వెలుగుతో నింపబడతాయి నాయన. ఇదిగో కటిక చీకటి జనములను కమ్ముతున్నది నాయన. వెలుగుండగానే ఆ వెలుగులో మేము మా కుటుంబాలను వెలిగించుకోవడానికి మీరు సహాయము దయచేయండి. కొర్నేలులాగా ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం మాకు నేర్పించండి నాయన. మా మీద పగవారు లేస్తున్నప్పుడు మానక ప్రార్థన చేయడం మాకు నేర్పించండి నాయన. నాయన మాకు వ్యతిరేకులు లేస్తున్నప్పుడు సువార్త వాక్యము చెప్పడానికి అనుకూలమైన సమయము రావడానికి నిలకడగా ఉండి ప్రార్థన చేయడం మాకు నేర్పించండి నాయన. మాకు నేర్పించండి నాయన. మా పిల్లలు పాడు కావడానికి, మా కుటుంబాలు ఈరోజు సాతాను యొక్క కబంధ హస్తములలో ఉండడానికి కారణం మేము ప్రార్థన చేయకపోవడమే నాయన. ఆ ప్రార్థన మాకు నేర్పించండి దేవా. పరలోకపు ప్రార్థన మాకు నేర్పించండి ఆయన. నన్ను, మమ్మల్ని, సంఘాన్ని, కుటుంబాలను ఎంతమంది ఫేస్బుక్, యూట్యూబ్, గూగుల్ మీట్, వాయిస్ కాల్లో ఈరోజు జాయిన్ అయ్యారో ప్రభువా, కుటుంబాలను దీవించండి. వారికి ఉన్న లేమి, వారికి ఉన్న రోగాలు, బంధకాలు, సమస్యలు, కొదువలు, కొరతలు, నష్టాలు, వ్యాపారాలు నష్టం, ఉద్యోగాలేమి, సంతానలేమి యేసు నామమున కొట్టివేయండి నాయన, నీకు వందనాలు. అవమానములను కొట్టివేయండి, నిందలను కొట్టివేయండి. నీ బిడ్డలు ఎక్కడ దూషించబడుతున్నారో, ఎక్కడ తలెత్తుకోలేకపోతున్నారో అక్కడ యోసేపును లేపినట్టుగా నీ బిడ్డలను లేవనెత్తమని అడుగుతున్నాము. నీ బలమైన కార్యాలు జరిగించండి. ఒక్కొక్కరిలో ఉజ్జీవం మండాలి నాయన. యోహానులు తయారు కావాలి నాయన, నీకు వందనాలు. యోహానులాగా మండుతూ ప్రకాశిస్తున్నటువంటి సైన్యముగా, ప్రార్థన యోధులుగా, ప్రార్థన వీరులుగా మేము తయారు కావడానికి కృపను దయచేయమని అడుగుతున్నాం. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటూ నీ వాక్య ఫలభరితం మా బ్రతుకులో చేయమని, ఇంతకంటే అధిక సంతోషంలో మరలా నీ సన్నిధానములోకి మేము రావడానికి కృపా సహాయం మీరు మాకు దయచేయమని నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య అద్భుత నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.